హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్కి మేము ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? తెలంగాణ స్టైల్. ఏంటక్క కొత్తిమీర ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి మనము సర్వపిండి రెడీ చేయబోతున్నాం. చూడండి, సర్వపిండికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: తెల్ల నువ్వులు, కరివేపాకు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొద్దిగా కొత్తిమీర, 2 తెల్లగడ్డలు, కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్, 1 కప్పు బియ్యం పిండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి కలుపుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు, కొంచెం మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కానీ కారం కానీ మళ్ళీ ఎక్కువైతే బాగోదు. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయ రెబ్బలు 2, జీలకర్ర కొద్దిగా, నీట్గా కడిగిన కొత్తిమీర సన్నగా తరిగిన ఫ్రెండ్స్, కొద్దిగా కరివేపాకు, తింటుంటే అక్కడక్కడ పంట కింద పడడానికి పచ్చిశనగపప్పు, కొంచెం 1 గుప్పెడు తెల్ల నువ్వులు ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి అంతా ఇలా పిసికేసుకున్నాము. ఇప్పుడు అప్పాలు చేసేద్దాం ఫ్రెండ్స్ సర్వపిండితోటి. అంటే కడాయి తీసుకొని ఆయిల్ అంతా రుద్దుకోవాలి. ఇదిగోండి, ఇలా ఆయిల్ అంతా పట్టించాను నేను. ఇప్పుడు ఇలా చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా పెట్టేసి ఇలా ఒత్తుకోవడమే ఫ్రెండ్స్. ఇలా చేసేసాం కదా, వాటికి అక్కడక్కడ రంధ్రాలు కూడా పెట్టాము. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రంధ్రాలలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, అంటే బాగా కుక్ అవుద్ది. ఫ్రెండ్స్ ఇదిగోండి, సర్వపిండి రొట్టె బాగా కాలుతుంది చూడండి ఆయిల్లో. ఇది తెలంగాణలో సర్వపిండి అయితే మాకెళ్ళి అయితే సొరకాయ తోటి చేస్తారు బియ్యం పిండి అందు. అది తప్పలేంటి అంటారు ఫ్రెండ్. మొత్తం ఇదిగోండి ఇలా కాలిపోయింది. ఇదిగోండి, ఇలా మనకి ఇష్టమైతే ఇలాగ తీసుకోవచ్చు, లేదంటే ఉల్టా కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగేసుకోవచ్చు. రెడీ అయిపోయింది ఒకటైతే. రెడీ అయిపోయినాయి సర్వపిండితో అప్పాలు. కరకరలాడే సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను ఒకటి తినేసినాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తెలంగాణ టేస్ట్ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి, చాలా బాగున్నాయి, టేస్ట్గా సూపర్ ఉన్నాయి. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాకెళ్ళైతే ఈ తప్లెంట్లు అంటారు ఫ్రెండ్స్. జొన్న పిండితో, బియ్యం పిండితో, సొద్దలతో కూడా చేస్తారు వీటిని, సొరకాయ తురుముతోటి. అవి కూడా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అవి కూడా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇవి చేస్తుంటేనే మా అబ్బాయి ఏంటి మమ్మీ బియ్యం పిండికి కన్నాలు పెడుతున్నావు అంటున్నాడు. అరే, ఇవి సర్వపిండితో చేస్తారా తెలంగాణ వాళ్ళు, చాలా బాగుంటాయి, మీరు కూడా తిని చూడండి అని చెప్పాను ఫ్రెండ్స్. నేను తినేదంతా సగం తీసుకొని తిన్నాడు మా అబ్బాయి. సూపర్ ఉన్నాయి మమ్మీ, సూపర్ ఉన్నాయి మమ్మీ, ఇంకొకటి మమ్మీ అని తీసుకెళ్ళి టీవీ చూస్తూ తింటున్నాడు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అబ్బాయికి కొద్దిగా ఇస్తున్నా. ఆల్రెడీ తిన్నాడు, మళ్ళీ తింటాడంట, తీసుకుంటున్నాడు. ఎలా ఉన్నాయి సుమంత్? సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వంట మటుకు కంపల్సరీ ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్. తెలంగాణ ఫుడ్ టేస్ట్ అదిరిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి టీవీ చూస్తున్నాడు. రే సుమంత్, తీసుకురా. ఎలా ఉంది సుమంత్? సూపర్ మా.